2024 అక్టోబర్లో ఎన్ని భాషలను గుర్తించారు? ఏంటి అవి? అస్సామీ, బెంగాలీ, మరాఠీ, హారీ. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగి చూడండి, రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు ఎన్ని? అయితే ఇక్కడ జాగ్రత్త గమనించండి, పాలి మరియు ప్రాకృతం అనే భాషలకు ప్రాచీన భాష హోదా ఉన్నది, కానీ అధికార భాష హోదా లేదు. అర్థమవుతుందా? సో ఎగ్జామ్ లో ఇలా అడుగుతారు, ఇటీవల ప్రాచీన భాష హోదా పొంది రాజ్యాంగంలో అధికార భాష హోదా లేని భాషలు ఎన్ని అంటారు? 20 అమ్మా. పాలి మరియు ప్రాకృతం. జనవరి 10 ఏమంటారు? ప్రపంచ హిందీ భాషా దినం. సెప్టెంబర్ 14ని జాతీయ, ఆగస్టు 29ని, సెప్టెంబర్ 8ని ప్రపంచ అక్షరాస్యత దినం, సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినం. మరి జ్ఞానపీఠ పురస్కారం అవార్డు విలువ ఎంత? 11 లక్షలు. జ్ఞానపీఠ పురస్కారాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పటి నుండి ప్రదానం చేస్తున్నారు? రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో ఏదైనా ఒక భాషకు ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకేనా? రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న భాషలేమి? 14. 15వ భాష హిందీ. 3 భాషలను ఒకేసారి ఎప్పుడు చేర్చారు? ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 2003లో 92వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఎన్ని చేర్చారు? బోడో, డోగ్రీ, మైథిలి. చూడండి, ఇక్కడ రాజ్యాంగంలో ఎగ్జామ్ లో ఏమడుగుతారంటే, రాజ్యాంగంలో 4 భాషలను ఎప్పుడు చేర్చారు అంటారు. ఎప్పుడు చేర్చారు? ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం? మరి భారతదేశంలో మైనారిటీ మతాలు 6 ఉన్నాయి. భారతదేశంలో మైనారిటీ మతాలు 6. అవి 1 ముస్లిములు, 2 క్రైస్తవులు, 3 బౌద్ధులు, పార్సీలు, సిక్కులు, జైనులు. మనము డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ మతాల సమాచారం అని ఎగ్జామ్ అడుగుతారు. ఏమడుగుతారంటే,